మెగా డిఎస్సి ఏదైతే 16,000 పైచిలకు పోస్టులు ఇవ్వడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా పారదర్శకంగా ఎక్కడికక్కడ ఆన్లైనింగ్ చేసి వాళ్ళ స్క్రూటినింగ్ కానివ్వండి లేకపోతే మెరిట్ ఆధారంగా కానివ్వండి ఇంతమందికి పోస్టులు ఇస్తూ రేపొద్దున 19వ తారీఖు చెప్పిన ఆన్ టైం డేట్ ప్రకారం వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం అదైతే విద్యాశాఖ మంత్రి గారిగా లోకేష్ గారు అచీవ్ చేసినటువంటి మొదటి ఇది అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని వేల మంది అన్ని వాళ్ళ కుటుంబాలు ఎలా అనిపిస్తుందమ్మా లోకేష్ గారి చాలానండి. డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. 5 ఏళ్ల తర్వాత డిఎస్సి రావటం గత ప్రభుత్వం చేయలేకపోయిన పని ఈ ప్రభుత్వం చేసి మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన అన్న ఇన్ టైం కి పెట్టి మళ్ళీ ఇన్ టైం కి పోస్టులు ఇచ్చి చాలా హ్యాపీగా ఉన్నారండి. చాలా డిఎస్సి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా అసలు చిన్న వయసులోనే ఉండి కూడా అంత నైపుణ్యాన్ని అంత ప్రతిభని కనబరిచి మరి చేస్తున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. కంపల్సరీ ఆయన రాబోయే తరాలకి యువ నాయకుడు కంపల్సరీ అదేను. కానీ చాలా బాగా చేస్తున్నారండి. మీరేదో 17 మెడికల్ కాలేజీలు అవి కట్టామని చెప్తున్నారు కానీ ఎక్కడా కంప్లీట్ అవ్వలేదు, ఎక్కడా రాలేదు. కేవలం పునాదులు ఊరికి అక్కడితో వదిలేసి అంత కనబడుతుంది. ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియా కానివ్వండి, పేపర్లు కానివ్వండి, టీవీ వార్తల్లో కానివ్వండి కనిపిస్తున్నా కూడా ఈ రోజు ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి, జరిగే మంచిని పక్కదారి పట్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ నాయకులు రోజా గారు కానీ వీళ్ళంతా చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఇంకా ప్రజలేదో నమ్మి ఓట్లు వేస్తారు అని అపోహ అంటారు. లేకపోతే అపోహ అండి. 11 సీట్లు ఇచ్చినప్పుడే వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రజల్లో మన మీద ఎంత వ్యతిరేకత ఉంది అని. దాన్ని ఇంకా వ్యతిరేకతను పెంచుకుంటున్నారే గాని తగ్గించుకోవట్లేదు. మీరు నిజంగా మాట్లాడండి, నిజాలు మాట్లాడండి. ఆ రోజా మాట్లాడేయన్నీ అనితా గారి మీదే, ఎంతసేపు అనితా గారి మీద పడిపోతుంది. నువ్వు చేయలేని పని యువతల మహిళలు కష్టపడి చేస్తుంటే నువ్వు అప్రిషియేట్ చెయ్యి, లేకపోతే అలా కాదు ఇలా చెయ్యండి అని చెప్పు. అంతేగాని నీకు ఉన్న భాష ఉచ్చారణ అసలు ప్రజలు ఎవ్వరూ కూడా ఆ భాషనే ఆ ఉచ్చారణని ఇష్టపడతలేదండి. చెప్పేది ఏదో చక్కగా చెప్పాలి. తీర్పిచ్చారు కదండి, 11 సీట్లు ఇచ్చి మీకు ప్రతిపక్ష హోదా కూడా కల్పించకుండా చేసినా కూడా ఇంకా అదే పోకడ పోతాము అంటే ఇక భవిష్యత్తు వాళ్ళకు ఉందనే లేకపోతే లేదు అని ఏదో లేదు. కానీ ఉనికిని చూపించుకోవాలి కదా. వాళ్ళ ఉనికిని చూపించుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం గాని ప్రజల్లో ఎక్కడా కూడా అసంతృప్తి లేదు. చాలా ఆనందంగా ఉన్నారు. డిఎస్సి ఏంటి ఫస్ట్ పెట్టిందే డిఎస్సి మీద సంతకం బాబా. అట్లాంటిది దాన్ని కరెక్ట్ గా చేసి మరి తల్లికి వందనం గాని మరి ఫ్రీ బస్సు ఫ్రీ శక్తి గాని అన్నదాత సుఖి అన్ని ఇన్ టైం కి చేస్తున్నారండి. అది చూసి వారవలేక ఇక ఆ రోజా ఆ సజ్జల వీళ్ళే మిగిలారు. ఇక వాళ్లే నోరు తెలిసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు. మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి అమ్మా. మాట్లాడేటప్పుడు ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందే గానీ మీ మీద జాలనేది రావట్లేదు. ఈ తడవ 11 కూడా ఎవరేమో చూసుకోండి. చివరిగా అంటే గత 5 ఏళ్లు చూసాం అమరావతిని ఎంత ఇది చేశారు, లేకపోతే 3 రాజధానుల పేరుతో ప్రజల్ని ఎలా మోసగించారు, పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు లేకుండా ఎంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోయారని చూసాం. ఈ రోజున మళ్ళీ కొత్త పనులు అందుకున్నారు. మేము మళ్ళీ అమరావతికి అనుకూలం, అమరావతిలో మేము డెవలప్ చేస్తాం, మళ్ళీ మేము వస్తే ఖచ్చితంగా అమరావతిని ఏదో ఇంకొక స్థాయికి తీసుకెళ్తాం అని చెప్పి మాట్లాడే పరిస్థితిని చూస్తే అది ఏమనుకోవాలి? ఇంకా నమ్ముతారనే అపోహలో ఉన్నారు. సామెత ఉందలేండి, గురి కింద కింద నలుపుతారు కదని. అట్లాగే వాళ్ళది కింద చూసుకోవట్లేదు. ఎంతసేపు ఒకళ్ళని విమర్శించటం ఖచ్చితంగా అమరావతి రాజధాని ఇవ్వాలనిపిస్తుందా? 3 రాజధానులని గొడవ చేసి అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టేసి కోట్లు వ్యర్థం చేసినప్పుడు మీకు తెలియలేదా? మళ్ళీ ఇవాళ అమరావతి మీరు రాజధాని అంటే 5 సంవత్సరాలు ఇబ్బంది పడిన రైతులు ఇవాళ నమ్ముతారా? మిమ్మల్ని నమ్మరు. కాబట్టి మీరు ఏమి ఆశలు పెంచుకోకండి. మీకు ఇంకా పతనమేను. లోకేష్ బాబే మా యువ నాయకుడు. ముందు లోకేష్ బాబే బాగా పైకి వచ్చి బాగా అన్ని చిన్న వయసులోనే ఎంతో అభివృద్ధి ఉద్యోగాలు మొత్తం అన్ని ఆయన చేస్తున్నాడు అంటే ఆయనే మా యువ నాయకుడు. రేపు పొద్దున చాలా అద్భుతంగా ఉంది. మాట ఇచ్చి నిలబెట్టడానికి ప్రతి విషయాన్ని చాలా అనుభవపూర్వకంగా పెద్దల సలహా తీసుకుంటూ అంత చిన్న వయసులో కూడా ఆయన ప్రతి విషయాన్ని అభివృద్ధి పదం నడిపిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళందరికీ ప్రత్యేకించి ఇక్కడ పిలిపించి స్వహస్తాలతో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణమైన విషయం. ఎందుకంటే అది ఒక వాళ్ళకి ఇస్తున్న ఒక మర్యాద, వాళ్ళకి ఇస్తున్న ఒక రకమైన గుర్తింపు. కనుక టీచర్ అనగా ఒక ఉపాధ్యాయుడు అంటే గురువుతో సమానం. గురువు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు. ఆ రకంగా వాళ్ళని ఆయన ఆ విధంగా అభివృద్ధి
చేస్తూ వాళ్ళని కూడా ముందుకి నడిపిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి విషయాన్ని భవిష్యత్ కార్యాచరణతో, అంటే ఇప్పుడు కన్నా ఇంకా 5 సంవత్సరాల ముందు ఏం చేయాలి, అంతకు ముందు ఇంకా 5 సంవత్సరాలు ఏం చేయాలి అని ఒక రకంగా దాన్ని బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్తూ ఐటీ శాఖని ఆయన లోకేష్ గారు అభివృద్ధి చేస్తూ, ఇటువైపు పరిశ్రమలు తెప్పిస్తూ, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామీణ శాఖ మంత్రిగా మన పంచాయతీల్లో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ చాలా అభివృద్ధిలో చాలా ముందుకు దూసుకుని వెళ్తుంది. సో అనుకున్నారా సార్, అంటే ఇన్ని వేల పోస్టులు కొత్తగా ఉన్న యువకుడు అందులోను అంటే విద్యాశాఖ మంత్రిగా గతంలో ఇద్దరు చేశారు, ఆదిమూలపు సురేష్ గారు కానీ లేకపోతే అనుభవజ్ఞుడైన బొత్స సత్యనారాయణ గారు, వాళ్ళ వల్ల కాలేదు ఆ డిఎస్సికి సంబంధించి. సో ఇన్ని వేల పోస్టులు ఈయన ఇవ్వడం కానీ పారదర్శకంగా నిర్వహించడం కానీ రేపు అపాయింట్మెంట్లు తీసుకునేంత వరకు కూడా ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ కమిట్మెంట్ తో ఆన్లైనింగ్ చేసి చేయడం ఇదంతా మీరు గమనించారు సార్? అనుకున్నారా? చాలా ట్రాన్స్పరెన్సీ గా, అంటే ఎక్కడ కూడా ఎటువంటి లొసుగు లేకుండా ప్రతి విషయాన్ని స్క్రూటినీ చేస్తూ ఫిల్టర్ చేస్తూ 100% కాదు 200% క్లారిటీగా ఈ యొక్క అపాయింట్మెంట్ జరుగుతున్నాయి. దీనిలో ఎటువంటి సంశయం లేదు. చాలా సంతోషకరమైన విషయం. ఇది జరగడం వల్ల నెక్స్ట్ నా భూతో నా భవిష్యత్తు. సో భవిష్యత్తు నాయకుడు అనుకోవచ్చు అంటారా లోకేష్ గారిని? ఆయన పనితీరు గానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ గానీ, మొన్న ఆంధ్ర వాళ్ళు చిక్కుకుపోతే అక్కడ నుంచి తీసుకురావడానికి అనంతపూర్ లో అంత భారీ బహిరంగ సభ జరుగుతుంటే ఆయన పబ్లిసిటీ చేసుకోకుండా, అంటే నేను ఇన్ని పోస్టులు ఇచ్చాను లేకపోతే ఇంత పెద్ద సభ నన్ను ప్రమోట్ చేసుకోవాలనుకోకుండా ఆయన అక్కడ ఉండి తెలుగు వారిని తీసుకువచ్చిన అంశాన్ని చూస్తే ఈ ఇన్వాల్వ్మెంట్ ని అంటే తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ తనయుడు అనుకోవచ్చు అంటారు. 100% తాతకు తగ్గ మనవడు తండ్రి తనయుడు. ఆయన తెప్పించిన వాళ్ళందరిలో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రాణభయంతో ఉన్న వాళ్ళని ప్రాణాలను రక్షించి వాళ్ళందరినీ ప్రాణాలతో ఇక్కడికి సగౌరవంగా ఎంతో సెక్యూరిటీ గా తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన విషయం. అదే విధంగా మా పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే గారు కూడా విజయ్ చంద్ర గారు కూడా వైజాగ్ వరకు వచ్చిన వాళ్ళందరినీ ఆయన సొంతంగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి వాళ్ళ ఫుడ్ అరేంజ్ చేసి కురపం పార్టీ నియోజకవర్గం వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఆయన రిసీవ్ చేసుకుని సాగనంపారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఖాళీ సంచి ఇచ్చి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కలుపుకుంటూ ఒక్కో పథకం ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. 17 మెడికల్ కాలేజీ ఇచ్చారు, కట్టేస్తున్నాం అంటున్నాడు. పునాదులు తప్ప ఏమి లేవు. 4 కాలేజీలు కట్టాడు, కట్టిపోయిన పునాదులే ఉన్నాయి. అతను ఏంటంటే అతనికి ఏంటంటే పదవి లేకపోవడం పిచ్చి అలా మాట్లాడుతున్నాడు జగన్ గారు. అతని అహంభావం వల్ల అతని వెనకాల కోటరీ వల్ల అతని గవర్నమెంట్ పోయింది. ప్రజల్లో సానుభూతి ఉండొచ్చు, కానీ అతని కోటరీ వల్ల అతను చేసిన పనుల వల్ల ప్రజలు నేర్పించడం వల్ల పీడించుకు తినడం వల్ల గవర్నమెంట్ పోయింది. ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. మళ్ళీ కొత్త పాలన అందుకున్నారు సార్. మళ్ళీ మేము అమరావతికి అనుకూలం, మేము అమరావతిలోనే ఉంటాం, అమరావతిని మళ్ళీ డెవలప్ చేస్తాం అని చెప్పి. అంటే గత 5 ఏళ్ళు మోసం చేసిన చాలాగా మళ్ళీ కొత్తగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు సార్. ప్రజలు అతను నమ్మకే కదా 11 సీట్లు ఇచ్చారు. అతను రోజు అతను గొడవల పడలాగా చిత్రవంతులు పెట్టి నారాయణ పరిపాలన పెట్టి చెత్త పరిపాలన చేసి రాళ్ళు మీద కూడా అతను ముచ్చట్లు వేసుకుని ఫోటోలు వేసుకుని చేసిన మూలనే కదా అతను 11 తీసుకొచ్చారు. ప్రజాబలం ఉంది అంటాడు. ప్రజాబలం ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవడం చేత కావలేదు అతనికి. సో ఈ రోజున లోకేష్ గారు 16,000 పైచిలకు మెగా డిఎస్సి పోస్టులు రిలీజ్ చేయడం కానివ్వండి, రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా పారదర్శకంగా వాటి పరీక్షలు కానీ నిర్వహణ కానీ, రేపు 19వ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తీసుకోబోతున్నారు. భవిష్యత్ నాయకుడిగా లోకేష్ గారిని చూడొచ్చు అంటారా? బ్రహ్మాండంగా చూడొచ్చు. కాబోయే ముఖ్యమంత్రిగా కూడా చూడొచ్చు. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? ఏంటి మీరు గమనించింది? అతను బాగా డెవలప్ అయ్యాడు లోకేష్ గారు. అతని పరిపాలన బాగుంది. తండ్రి తగ్గ తనయుడిలా పరిపాలించడం. మళ్ళీ కాబోయే సీఎం కూడా లోకేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.